ఈ వీడియో చూడంగానే ఏంటిది ఇది ఎలా ఉంది అనుకుంటున్నారా? ఇదేం లేదండి, వాషింగ్ మిషన్లో ఉండే వాటర్ ఫిల్టర్. ఈ వాషింగ్ మిషన్లో చాలా వాటర్ తక్కువగా వస్తున్నాయి. ఇప్పుడైతే మనం పాజ్ చేసి చూద్దాము, క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం చూద్దాం అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి. రానా వద్దా అన్నట్టు ఇలా అయితే రోజంతా పట్టిద్ది ఈ వాటర్ నిండడానికి అనమాట. ఇప్పుడైతే మనం ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. మోస్ట్లీ అందరికీ వాషింగ్ మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎలా క్లీన్ చేసుకోవాలో. కానీ కొత్తగా ఎవరైనా కొంటే మాత్రం ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం మిషన్ బ్యాక్ సైడ్ ఉన్న ట్యాప్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి. అది తీసుకున్నాక లోపల చూసారు కదా ఫిల్టర్ ఉంటుంది, దాని నిండా పాకుడు పట్టేసింది అనమాట. ఇప్పుడు దాన్ని బయటికి తీసి క్లీన్ చేద్దాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం దాన్ని నిదానంగా తీసుకోవాలన్నమాట. పట్టకార ఉంటుంది కదా, ఆ పట్టకారతో తీసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోద్ది. ఇది ఫిల్టర్. ఈ ఫిల్టర్ నిండా పాకుడు పట్టేయడం వల్ల మనకి వాటర్ వెళ్ళడానికి వీలుగా ఉండదు. సో ఇందువల్ల మనకైతే వాటర్ చాలా స్లోగా వస్తున్నాయి. దీన్ని శుభ్రంగా బ్రష్ పెట్టేసి క్లీన్ చేసేసుకోవాలి. బ్రష్ కంటే కూడా మనం ఒకసారి స్విచ్ ఆఫ్ చేసేసి ఫింగర్ లేదా ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దాంతో క్లీన్ చేసుకుంటే చాలా బాగా పోతుంది. ఆ ఫిల్టర్ని అయితే మనం బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత పాకుడు వచ్చిందో దీంట్లో. దీనివల్ల మనకి వాటర్ అనేది చాలా తక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని ఎలా ఉందో అలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీనికి ఉన్న క్యాప్ కూడా పెట్టేసుకోవాలి. అంతా మనం ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం వాటర్ ఎలా వస్తాయో. ఇంతకు ముందుతో పోలిస్తే మనకైతే చాలా బాగా వాటర్ అయితే వస్తున్నాయి. ఇది పాస్ చేయడం వల్ల ఇలా అనిపిస్తుంది. అదే ఆన్లో ఉంటే వాటర్ ఎక్కువగానే వస్తున్నాయి.